ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితు ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. సో రీసెంట్గా మనం సమ్మర్ సీజన్లో ఎటువంటి బిజినెస్లు చేయాలి అన్న వీడియో అయితే చేసాం. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని డైరెక్ట్గా మనం ఎలా డీల్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అని టాప్ 10 వెబ్సైట్స్ పెట్టానండి. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో అయితే ఎవరు చూడలేదు అనుకుంటా మ్యాక్సిమం. సో ఆ వీడియో కూడా చూడండి. అందరూ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు స్టీల్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, సో స్టీల్ బిజినెస్ అనేది ఎక్కడ పర్చేజ్ చేయాలి, మనం స్టీల్ కోసం ఎలా మ్యానుఫ్యాక్చరర్స్ని అప్రోచ్ అవ్వాలి, అండ్ అలాగే లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ అసలు స్టీల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, అండ్ అలాగే ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జితేంద్ర, జితు ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి. సో స్టీల్ అనేది మనం ప్రతిరోజు మనం వాడుతూనే ఉంటాం. మన ఇంట్లో చూస్తే ప్లేట్స్ కానీ, గిన్నెలు కానీ, అలాగే ప్రతి ఫంక్షన్స్లో మనకి స్టీల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే రిటర్న్స్ గిఫ్ట్స్ కింద కూడా ఇస్తారు. మన కిచెన్లో మ్యాక్సిమం అన్ని యూటెన్సిల్స్ స్టీల్తో అయితే ఉంటాయన్నమాట. సో స్టీల్ గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఈ స్టీల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా చూసుకుంటే మనకి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్ అనేది ఒక కమర్షియల్ ఏరియాలో అయితే ఉండాలి. అండ్ అలాగే మనం ఏ ఏరియాలో అయితే పెడదాం అనుకుంటున్నామో బిజినెస్ అనేది, ఆ ఏరియాలో ప్రతి ఒక్కరితో మనకి గుడ్ రిలేషన్షిప్ అయితే ఉండాలి. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉంటే మనకి బిజినెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక కమర్షియల్ ఏరియాలో అయితే ఈ స్టీల్ షాప్ అయితే ఉండడం చాలా బెటర్. ఈ స్పేస్ వచ్చేసి మనకి ఒక 100 to 200 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్టీల్ బిజినెస్కి వచ్చేసి. దీనికి కావాల్సిన లైసెన్స్లు ఏంటి, అసలు లైసెన్స్లు ఏమేమి కావాలి ఈ స్టీల్ బిజినెస్ చేయడానికి అంటే మనకి ట్రేడ్ లైసెన్స్ అయితే పక్కా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మున్సిపాలిటీలో చేసే విధంగా అయితే మున్సిపల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన సేల్స్ కనుక ఒక 20 lakhs కన్నా అబోవ్ జరగచ్చు అని మీకు అనిపిస్తే పక్కా GST కూడా పక్కా ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ స్టీల్ అనేది మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఇది మనకి కేజీస్ లెక్క మనకి అమ్ముతుంటారు ఫ్రెండ్స్. కిలోల లెక్క అమ్మి మనం అయితే అమ్ముకోవాల్సి ఉంటుంది ఈ స్టీల్ అనేది. ఇది మనకి హైదరాబాద్లో సనత్ నగర్లో మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. అండ్ అలాగే బేగం బజార్లో కూడా మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఇదే విధంగా మనం ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే మనకి గంజీ మార్కెట్ అని చాలా ఫేమస్ మార్కెట్. సో అక్కడి నుంచి మనకి టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చేసి సనత్ నగర్, బేగం బజార్, అండ్ అలాగే ఢిల్లీ వచ్చేసి మనకి గంజీ మార్కెట్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏంటంటే మనకి కేజీస్ లెక్క అమ్ముతూ ఉంటారనమాట స్టీలు. మనం ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 2 లక్షలు పెట్టగలిగితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 3 లక్షల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మినిమం వచ్చేసి ఒక 40% మార్జిన్ అయితే పక్కా ఉంటుంది ఈ బిజినెస్లో. ప్రతి ఐటెం మీద ఒక 40% మార్జిన్ అయితే ఈజీగా మనకి ఈ బిజినెస్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా అసలు ప్లేస్ ఏంటో తెలుసుకున్నాం, అండ్ అలాగే ఎక్కడ కొనాలో తెలుసుకున్నాం, ఏ విధంగా కొనాలో తెలుసుకున్నాం, అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే మనకి సోషల్ మీడియా ఉంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. అండ్ అలాగే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కొత్తగా వచ్చింది. ఎటువంటి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎటువంటి యాడ్స్ రన్ చేయకుండా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా కూడా మనం సేల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంకా బాగా మార్కెటింగ్ కావాలంటే పాంప్లెట్స్ పంచవచ్చు, బ్రోచర్స్ ప్రింట్ చేయించవచ్చు, ప్రతి మెయిన్ సెంటర్లో ఫ్లెక్సీస్ ప్రింట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ బిజినెస్ అనేది మంచిగా కిక్ అయ్యే వరకు క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తూ మిగతా షాపుల మీద ఒక 5 to 10% అనేది మనం బిజినెస్ అనేది 5 to 10% లెస్ మార్జిన్కి మనం బిజినెస్ చేసినట్లయితే మన షాప్ అయితే మార్కెటింగ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం పెట్టే డిజైన్స్ అనేవి యూనిక్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకోండి. ఇంకా వచ్చేసి షాప్ డిజైనింగ్ ఏ విధంగా ఉండాలంటే ఒక ఫుల్ ఆఫ్ ర్యాక్స్ అయితే ఉండాలి షాప్లో. అండ్ అలాగే మనకి క్లియర్గా డిస్ప్లే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టీల్ కదా, సో ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటే మనకి యాంబియన్స్ అది చాలా బాగుంటుంది. అండ్ అలాగే క్లియర్ డిస్ప్లే ఉంటుంది. షాప్కి వచ్చిన వాళ్ళు కూడా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు. సో మ్యాన్ పవర్ విషయానికి వస్తే మినిమం ఒక 1 నుంచి 2 సరిపోతారు ఫ్రెండ్స్ మ్యాన్ పవర్. మన ఇన్వెస్ట్మెంట్ బట్టి, మనం పెట్టే పెట్టుబడిని బట్టి అది డిపెండ్ అవుతుంది. 1 లేదా 2 సరిపోతారు. ఒకవేళ మనకి క్యాపబుల్ ఉంది, మనం కెపాసిటీ ఉంది అని ఒక 5 lakhs దాకా పెట్టగలమంటే 5 lakhs దాకా పెట్టి బిజినెస్ చేసినా ఇంకా మంచిగా బిజినెస్ జరుగుతుంది. అండ్ అలాగే ఈ బిజినెస్కి వచ్చేసి మనకి గవర్నమెంట్ అయితే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్టీల్ బిజినెస్ ఎవరైనా చేద్దాం అనుకుంటే
అండ్ అలాగే నా టిప్ వచ్చేసి మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ పర్చేజ్ చేస్తే దగ్గరగా ఒక 100 మెంబర్స్కి అవి పంచుతారు. సో ప్రతి ఐటెం మీద మీ స్టిక్కర్ అనేది, మీ షాప్కి సంబంధించిన స్టిక్కర్ అయితే అంటిస్తే ఆ 100 మందికి మీ షాప్ గురించి తెలుస్తుంది. ఇదే విధంగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మీ షాప్కి వస్తారు వాళ్ళు కూడా. అలా మార్కెటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మార్కెటింగ్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి స్టీల్ బిజినెస్ గురించి. సో దీనికి మ్యానుఫ్యాక్చరర్స్తో మనం డైరెక్ట్గా ఎలా డీల్ చేసుకోవాలి అని మనం వీడియో అయితే చేసాం. టాప్ 10 B2B వెబ్సైట్స్ ఎక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దొరుకుతారు డైరెక్ట్ కానీ. సో ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీరు దాని ద్వారా ఇండియా మార్ట్ కానీ, ట్రేడ్ ఇండియా కానీ ఇందులో మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి చూసుకుంటే. నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జిత్తు ఐడియాస్.